देख रहे हैं तेलंगाना समाचार। ఈరోజు కరీంనగర్ జిల్లా డిసిసి కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మాకర్ రెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ముస్తాక్ అహ్మద్ సేవాదల్ ప్రెసిడెంట్, పులి అంజయ్య గౌడ్ బీసీసీఎల్ ప్రెసిడెంట్, ఫెరోజ్ జిల్లా మైనార్టీ సెక్రటరీ, కార్యకర్తలు మరియు శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవంగా ఏంటంటే 1948లో జనవరి 30 తారీఖు నాడు గాడ్సే అనేటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారిని మీద షూట్ చేసి చంపడం జరిగింది. ఆ గాడ్సే అనేవాడు ఎవరో కాదు, ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మనందరూ తెలిసినటువంటి విషయమే. గతంలో మహాత్మా గాంధీ పోరాటం చేసి మనకు ఏ విధంగా అయితే స్వాతంత్రం తీసుకురావడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మళ్ళా మన శ్రేణులందరూ, గాంధీవాదులు అందరూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సన్నద్ధమై రాబోయే కాలంలో ఏదైతే అప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఉన్నది ఇప్పుడు అదే బీజేపీగా మారింది కాబట్టి వారిని మనం రాబోయే కాలంలో మోడీ గారిని గద్దెదించాలంటే మనం అందరం ఒకటై ఆ యొక్క కార్యక్రమంలో ముందుకు పోవాల్సిందిగా నా తోటి కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాదాలు.